drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఈసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలో మనమైతే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకైతే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి అయితే మనకు అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి అయితే మనము ఏదైతే అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసామో దాన్ని అయితే మనమైతే ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిప్లొమా అయితే డిప్లొమా, లేదా బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని కూడా ఇక్కడ మనమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ డిప్లొమా అయినట్లయితే అందులో మీరు ఏ బ్రాంచ్ చదివారో దానికి సంబంధించింది అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇయర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది మన ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగానైతే మనమైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మనమైతే ఫాదర్ది కానీ లేదా మదర్ది కానీ అయితే మనమైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కేటగిరీ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీయా లేదా బీసీయా, బీసీబీఐ ఇట్లా మీకు సంబంధించిన కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డా లేదా అనేది అయితే ఎస్ ఆర్ నో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం పేమెంట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఫీజ్ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగా లేదా డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఆ విధంగా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలని సెలెక్ట్ చేసుకున్నారో ఆ విధంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు ఏ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఫీజ్ పేమెంట్ అనేది అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాతకి ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అనేసి అయితే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు అందులో అయితే ఒక రెఫరెన్స్ ఐడి అయితే రావడం జరుగుతుంది. ఆ రెఫరెన్స్ ఐడిని అయితే మీరు నోట్ చేసి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయడానికి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని, దాన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన యొక్క ఇంతకుముందు ఇచ్చిన రెఫరెన్స్ ఐడి ఉంది కదా దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబరు, ఇంకా అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేమ్ అనేది అయితే మనకు ఆల్రెడీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే మనకు ఆల్రెడీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన యొక్క ఆధార్ నెంబర్ అయితే ఆల్రెడీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క బర్త్ స్టేట్ అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బర్త్ డిస్ట్రిక్ట్, ఇంకా రేషన్ కార్డ్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క కేటగిరీ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓసీయా, బీసీయా లేదా బీసీఏనా, బీసీబీఐ ఈ విధంగా అయితే మీరు ఏ కేటగిరీకి చెందిన వల్ల ఆ కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ ఆర్ నో అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన యొక్క స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏమైనా ఉన్నట్లయితే ఒకవేళ మీరు ఎన్సీసీ కానీ లేదా క్యాబ్ కానీ లేదా స్పోర్ట్స్ ఇంకా ఏమైనా గేమ్స్ సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించి ఇక్కడ మనమైతే టిక్ మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లోకల్ ఏరియా అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు మైనారిటీ నాన్ మైనారిటీ అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మన యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది బిలో 1 lakh లేదా 1 lakh ఎబోనా
లేదా 2,00,000 ఎబోవ్ అనేది అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మనమైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇది అయితే మ్యాండేటరీ ఏం కాదు ఫ్రెండ్స్, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు, ఏదైనా ఏం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క హౌస్ నెంబరు, విలేజ్, మండల్, డిస్టిక్, ఇంకా స్టేట్, అదేవిధంగా పిన్ కోడ్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క టైప్ ఆఫ్ ఎగ్జామ్ డిప్లొమా అయితే డిప్లొమా, లేదా బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క డిప్లొమాలో ఏ బ్రాంచ్ చదివారో దానికి సంబంధించిన బ్రాంచ్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ ద బ్రాంచ్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కాలేజ్ కోడ్, ఇంకా కాలేజ్ నేమ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రూరల్, అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఎస్ఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మనం ఎస్ఎస్సి అనేది ఏ మంత్లో పాస్ అయ్యామో, అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ యూ స్టడీడ్ ఇంటర్మీడియట్, మనం ఇంటర్మీడియట్ అనేది చదివామా లేదా అనేది మనం ఇక్కడ ఎస్ ఆర్ నో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము 6th క్లాస్ నుంచి డిప్లొమా వరకు ఏ ప్లేసెస్లో చదివామా అనేది అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే 4 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు మన యొక్క దగ్గరలో ఉన్న సెంటర్ని ఏదైనా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఏదో ఒక కాలేజ్లో అయితే ఎగ్జామ్ రాసే అవకాశం అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అయితే క్యాండిడేట్ యొక్క ఫోటో అనేది అయితే మనకు 50 KB లోపు అయితే ఉండేలాగా చూసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ కూడా మనమైతే 30 KB లోపు ఉండేలా చూసి మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఒక డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకైతే ఈ విధంగా మన అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనం డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చామా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మోడిఫై అని క్లిక్ చేసి మీ యొక్క మిస్టేక్స్ని అయితే కరెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమీ లేనట్లుగా అయితే కన్ఫర్మ్ అని ఫ్రీజ్ చేసినట్లయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది. సబ్మిట్ చేసిన తర్వాతకి మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని. అదేవిధంగా మనకైతే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ని అయితే మనము నోట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రింట్ అప్లికేషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకైతే మన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్, ఫోటో, ఇంకా సిగ్నేచర్, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రింట్ అని కనిపిస్తుంది కదా, ప్రింట్ అండ్ డౌన్లోడ్ అని క్లిక్ చేసినట్లయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనమైతే టీఎస్ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. థ్యాంక్ యూ.